ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహంతో, బాబా యొక్క కృపతో శ్రీ సాయి సర్వస్వం నిరాటంకంగా అద్భుతంగా ముందుకు సాగిపోతుంది. సుమారుగా 1900 పైచిలకు వీడియోలు ఇప్పటిదాకా మనం ఇందులో టెలికాస్ట్ చేయటం అనేది జరిగింది. ఇది నిజంగా ఉమ్మాటికి ఆ తండ్రి యొక్క అనుగ్రహమే, ఆ తండ్రి యొక్క ఆదేశమే. నాలో జొరబడి అద్భుతమైన అంశాలు, విషయాలు, గొప్ప గొప్ప పరిష్కారాలన్నీ తెలియచేస్తూ ఉన్నాడు. మీ అందరిలో జొరబడి అవన్నీ శ్రవణం చేయటం అనేది జరుగుతుంది. ఈరోజు మీరు తమ్ముళ్ళు చూశారు, స్వామి నాకు ఆత్మహత్య శరణ్యం. ఏమిటి, ఎవరు? నిజంగా ఇది చాలా ఒక భయంకరమైన ఘటన. ఇది అందరికీ ఒక కనువిప్పు. అందుకోసం ఈ అనుభవాన్ని పేర్లు చెప్పట్లేదు, ప్రస్తావన చేయదలుచుకోవట్లేదు, కానీ అనుభవం చెప్పదలుచుకుంటున్నాను. అనగనగా ఒక ఊరు, అంటే ఊరి పేర్లు చెప్పను, ఒక కథలాగానే చెప్తాను. ఆ ఊళ్ళో అంటే పెద్ద సిటీ అనుకోండి, ఆ సిటీలో అందరిలో లాగానే ప్రజలతో పాటు జీవిస్తున్నట్టుగానే ఒక కుటుంబం కూడా జీవిస్తోంది. వారంతా సాయి భక్తులు. ప్రతినిత్యము సమర్థ సద్గురు సాయి మందిరానికి వెళ్ళటం, బాబా హారతులు పాడుకోవటం, అష్టోత్తర శతనామావళి చేసుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. భర్త పెద్ద బిజినెస్ మ్యాన్. బిజినెస్ చాలా పెద్ద వ్యాపారాలు, రకరకాల వ్యాపారాలు ఆయనకు ఉన్నాయి. స్కూల్స్ ఉన్నాయి, ఇవి అన్ని రకరకాలు ఉన్నాయి. ఆమె మంచి ఉత్తమ భక్తురాలు. విచిత్రం చూడండి, రోజు మందిరానికి వెళ్తూ ఉన్న సందర్భంలో అక్కడ ఆ మందిరంలో సత్సంగ్ అంటే 10 మంది కలుస్తూ ఉంటాం. అక్కడ అనుకోకుండా కొంతమంది, ఒక వ్యక్తి రావటం, బాబాకు సేవ చేయటం, అక్క అక్క అని చెప్పి వీళ్ళందరితో తిరుగుతూ ఉండేవాడట. ఒకరోజు అనుకోకుండా అతను ఇంకా సన్నిహితం పెరిగింది, ఇంట్లో భజనలు చేయటం అంతా చాలా ముందుకు సాగిపోతోంది. ఒకరోజు అనుకోకుండా అతను ఈమెతో మాట్లాడాక, ఒక చాలా ఇంపార్టెంట్ హెల్ప్ ఒకటి కావాలి, నువ్వు నాకు సహాయం చేస్తావా? ఏంటి నాన్న, ఏం తమ్ముడు, ఏంటి? లేదు, యాక్చువల్గా ఏంటంటే మాకు ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. అతను ఏంటంటే, మళ్ళీ ఎవరికి చెప్పకక్క, బాబా మనకిస్తున్న గొప్ప అవకాశం ఇది. ఏం లేదు, బంగారం ఒక గ్రాము కనుక మంచి బంగారం మనం ఇస్తే అది 10 times ఏదో సంథింగ్, ఆయన ఒక స్వామీజీ ఉన్నాడట, 10 రెట్లు చేసిస్తాడట. అందుకని ఎందుకని మంచిది నీకు కూడా చెప్దామని, నమ్మచ్చా నమ్మకూడదా అని అడిగాడు. నాన్న, బాబా మనకు ఉండగా ఇట్లాంటివన్నీ ఎందుకయ్యా, వద్దులే, అనవసరం ఇబ్బందులు పడతామేమో, చూస్తున్నాం కదా టీవీలో వాటిల్లో. లేదక్క, ఆ పరిచయస్తుడు యొక్క స్వామీజీ ఆయన అటువంటి వ్యక్తి కాదు, జెన్యూన్ అని చెప్పాడట. ఈమె అన్నిసార్లు చెప్పిన తర్వాత సరేలే అన్న తర్వాత, లేదక్క ఇది యాక్చువల్గా చెప్పవసరలో, నువ్వు నా అక్కవి కాబట్టి, ఇంత పరిచయం ఉంది కాబట్టి ఒక మాట చెప్తున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ఒక వారం రోజులు మామూలు గుళ్ళో జరుగుతుంది. 7వ రోజు మరలో వచ్చి అక్క అక్క అని చేతిలోంచి ఎర్ర కాగితం తీసి, ఆ ఉంగరం ఇచ్చానక్క, దానికి ఇంత బంగారం ఇచ్చాడని చూపించాడు. ఈమెకు అర్థం కాల, ఏంటి ఇదంతా నిజమా? అవునక్క, మళ్ళీ పేరు బయటికి రానివద్దు. ఇలా సాగుతుండగా ట్రాప్ చేస్తున్నాడు అతను, ఈమెకు తెలియటంలా సాయిబాబా పేరు చెప్పి. కొంతకాలం అయిన తర్వాత మా స్నేహితుని పరిచయం చేస్తాను, ఇంకో ఫ్రెండ్ని పట్టుకొచ్చాడు. ఇతనే అక్క, చెప్పే కదా బంగారం బంగారం. అలా అయిన తర్వాత కొంతకాలం తర్వాత ఏం చేశారు, ఈమెకు గ్యాలం వేశారు. అక్క, నీకు కూడా నువ్వు మాతో ఇంతకాలం ఉన్నావు, బాబా భక్తురాలివి, బాబా నాకు ఇచ్చిన అదృష్టాన్ని మీకు పంచద్దా ఏంటి చెప్పండి అని చెప్పి ఈమెను ప్రలోభ పెట్టి, ఈమెని మంచి భక్తురాలు చూడండి ఎలా టర్నప్ చేశారు, మాయలోకి తీసుకుని వెళ్ళిపోయారు, ఆశ పెట్టారు. దాదాపుగా ఆమెకున్నటువంటి హ్యూజ్ బంగారం, చాలా పెద్ద ఎత్తున బంగారాన్ని అంతా కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. 10 times వెళ్ళిపోయిన తర్వాత బంగారం తీసుకుని వెళ్ళినా 5 రోజుల పాటు అతను గుడికి వచ్చాడు. గురువారం కలిశాడు, ఆదివారం కలిశాడు. తమ్ముడు ఏమైంది? ఆయన అదే అక్క, పెద్దది కదా సార్, మనం క్వాంటిటీ పెద్దది కదా, నాకు ఉంగరం అంటే చిన్నది కాబట్టి వెంటనే ఇచ్చారు, అది అంతా ఆ పౌర్ణమి పూజలో పెట్టి చేయాలట మొత్తం అంతా అని చెప్పి ఇంకా పౌర్ణమి తర్వాత నుంచి అతను మాయమైపోయాడు, కనిపించాడు. వెతికి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఏమయ్యాడో తెలియదు, వేరే బోర్డ్స్ తెలియవు. అతను ఉండే రూమ్ను కనుక్కొని పోతే అది ఖాళీ చేసి వెళ్ళిపోయారండి, 10 నెలల నుంచి మాకు రెంట్ కూడా ఇవ్వలేదని చెప్పారు వాళ్ళు. ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు.
తెలిసిందల్లా బాబానే. ఆ తల్లి బాబా ముందు కూర్చొని బోర్మని ఏడ్చి, బాబా దీనికి కారణం నువ్వే అని చెప్పి బాబాని తిట్టిపోసింది. ఎందుకంటే నీ గుడికి వచ్చి నన్ను మోసం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు. ఆ సమయంలో అనుకోకుండా ఫోన్ రావటం, ఫోన్ ఫ్రెండ్తో మాట్లాడటం, నెట్ కనెక్ట్ అయింది. వీడియో డిస్టర్బెన్స్గా ఉంటే మైండ్ పిచ్చెక్కుతుందని యూట్యూబ్ ఛానల్ నొక్కగానే పోయిన బంగారాన్ని తెచ్చుకోవటం ఎలా అనేది యూట్యూబ్ థంబ్నెయిల్ నాకు చూసిందట. వెంటనే ఒక ఆశ చిగురించింది. బాబాని అంతకుముందు తిట్టుకున్నా వెంటనే ఇది బాబాది వచ్చింది, ఏమో చూద్దామని చెప్పి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి రావటం జరిగింది. వచ్చిన తరువాత చెప్పిన పరిష్కారాలు ఏవైతే ఉంటాయో చెయ్యండి అమ్మా, బాబా నాకు క్లియర్గా చెప్తున్నాడు, తప్పకుండా వెనక్కి వస్తుంది, పట్టుబడతాడు వాడు చూడరాని. విచిత్రంగా ఆ 70 రోజుల వ్యవధిలోనే అనుకోని పరిస్థితులలో అతను ఒక చోట దొరకటం అనేది జరిగింది. అతన్ని పట్టుకోవటం చాలా రకరకాలు జరిగింది, అంతా నేను చెప్పలేను, కొన్ని బాగున్నదని. అనుకోకుండా యాక్చువల్గా ఒక పోలీస్, ఒక వ్యక్తి, సాయి భక్తుడు ఆయన పరిచయం అవటం, ఆ పరిచయం నుంచి ఈ విషయాలు చెప్పటం భర్తకు తెలియదు. ఆ రోజు ఆమె నాకు చెప్పింది, స్వామి మా ఆయనకి తెలియదు ఈ విషయం, తెలిస్తే చంపేస్తారు నన్ను, దీనికైనా నేను ఆత్మహత్య చేశారని నేను స్వామి నాకు ఆత్మహత్య చేశారని అనుకున్న టైంలో కరెక్ట్గా దొరకటం, లింక్ చూడండి బాబా ఎలా ఇచ్చాడో, అతను కరెక్ట్గా పట్టుబట్టం. ఆ టైంలో ఎలా పట్టుబడ్డట, ఇది విచిత్రమైన సంఘటన. ఈమె బంగారాన్నే మార్చే ప్రయత్నం చేస్తున్నాడు, అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు అతను. పట్టుబట్టం, మొత్తానికి ఆమె బంగారాన్ని ఆమెకు వెనక్కి తెచ్చివ్వటం అనేది జరిగింది. అంటే కథలో మనం గమనించవలసిన అంశం, సాయిని నమ్ముకుంటే అన్నిటికీ చెడిపోం, అలాగని మన జాగ్రత్తలు మనం ఉండకపోతే ఎలా? ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదండి. మనకొక బాబా జ్ఞానం ఇచ్చాడు, మనకొక మనసు ఇచ్చాడు, మనకొక శక్తిని ఇచ్చాడు. కాబట్టి పర్సెప్షన్, మంచిది చెడేది గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఏదేమైనప్పటికీ ఆ తండ్రి మనకి తోడుగా నీడగా ఉన్నంత కాలం ఎవ్వరూ మనల్ని ఏమీ చేయలేరు, ఇది ముమ్మాటికి సత్యం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.